మీరు గవర్నమెంట్ జాబ్ చేసేది ఇప్పుడు దీని రావడానికి కారణం ఏందన్న? గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుండగా నాకు అభిలాష ఉండేది. నాటకాలు అలాగే వేస్తున్నా, రొటీన్ వర్క్ అయిపోతున్నది. కానీ సినిమాలు ఎందు నాకు బాగా ఇష్టం ఉంది. మీరు సినిమాల గురించి అడిగారా లేకపోతే నాటకాల గురించి? సినిమాల గురించి. నాటకాలు నేను మాడేవాడు కాదు, ఎందుకంటే నాకు నాటకం అంటే ప్రాణం. నాటకం అంటే ప్రాణం, అది మొదట. రెండవది ఏంటంటే ఇప్పుడున్నటువంటి డిజిటల్ యుగంలో సినిమా వెళ్తే బాగుంటుంది, ఇలాగే నటులమే కదా, గాయకులమే కదా, ఒకసారి వెళ్తే ప్రయత్నం చేస్తే బాగుంటుందని 10 మంది మీలాంటి పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఏముందలో ఎవరు రానిస్తారు మనల్ని, ఇప్పుడు ఎవరు రానివ్వరు, అందరూ కూడా వంశపారంపర్యంగా వచ్చే ఆర్టిస్టులు కొడుకులు కూతుళ్ళు అందరూ పెట్టుకుంటుంటారు అని అనేసేవాడిని. అప్పుడు నా ఇంట్రెస్ట్కి వచ్చి సోమరబాబుకి, దాసరి నారాయణరావు గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి లెటర్లు రాసేవాడిని. అప్పుడు మద్రాసు టీ నగర్. వాళ్ళు నా లెటర్కి విసిగిపోయారేమో కానీ ఒరిజినల్ ఫొటోస్ పంపించారు అంతే. మద్రాసు వెళ్ళిపోయినేవారు నన్ను చాలా మంది మా వాళ్ళు. కానీ మనం పేదవాళ్ళం కదా అప్పటికి, మరి వెళ్ళైపోయాను. అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత స్తోమత వచ్చింది. సినీ రంగానికి వద్దామనేటువంటి తలంపు కలిగి ఉన్నప్పటికీ కూడా అవకాశాలు అప్పుడు కొద్దిగా లేనందువలన రాలేకపోయేవాడిని. రెండు, ఉద్యోగం కూడా ఉంది కదా, సెలవు పెట్టడానికి ఇబ్బందికరంగా ఉండేది. సబ్జెక్ట్ టీచర్లు కదా, పిల్లలు ఇబ్బంది పడతారు అని ఎక్కువ సెలవులు పెట్టేవాడిని కాదు. ఎక్కువగా సిన్సియర్గా 36 సంవత్సరాలు ఏకధాటిగా పనిచేశాను నా ఉపాధ్యాయ వృత్తి. అయితే 2013లో మాత్రం కరెక్ట్గా ఇక నెలగల దూకాలని చెప్పేసి ఒక స్నేహితుల వలన ఒక ప్రొడ్యూసర్ పరిచయం అయ్యాడు, చిన్న ప్రొడ్యూసర్ పరిచయం. అక్కడి నుంచి ఇండస్ట్రీలో చిన్న వాళ్ళు అంతమంది పరిచయస్తులు అయ్యారు. అక్కడ నుంచి ఎవరంటే పలానా విజయనగరంలో దాసరి తిరుపతినాడు మేస్టారు ఉంటారు, క్యారెక్టర్ బాగుంటారు అని అనడంలో చిన్న సినిమాలన్నీ అక్కడి నుంచి 2013 నుంచి అలా క్రమ పద్ధతులు అలా వెళితే ఇప్పటికో 15 సినిమాల వరకు చిన్నవి చేశాను. అయితే పెద్ద సినిమాల్లో నటించాలని మనసులో కోరిక ఉంది. కోరిక ఎందుకున్నదంటే రికగ్నైజ్ అవుతాము, గుర్తింపబడతాము, పోలిస్తారు, ఆనందంగా ఉంటుంది. డబ్బుల కోసం నేను ఎప్పుడు ప్రయత్నం చేసేవాడిని కాదు. ప్రామిస్, డబ్బుల కోసం ఎప్పుడు పట్టించుకుంటాను కాదు. సినిమాల్లో వెండి తెర మీద కనిపిద్దామనే తప్పనే తప్ప నాకు 2 ఆలోచన ఉండేది కాదు. మా పిల్లలు కానీ, నాకు 3 అబ్బాయిలు, మా పిల్లలు కానీ, మా మిస్సెస్ కానీ, మా కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా డబ్బులకి ఏముందండి, ఎవరు అవకాశం ఇస్తే చూడండి, ప్రయత్నం చేయండి అనేవారు. అట్లా ప్రయత్నం చేస్తే 2013లో వచ్చాను ఈ రంగానికి. ఒక 15-16 సినిమాలు చేశాను. మరి ఇటీవల ఆర్ నారాయణమూర్తి గారు మహానుభావుడు నన్ను గుర్తించారు. 2018లో మార్కెట్లో ప్రజాస్వామ్యం అనే ఒక సినిమా ఆయన చేశారు. అందులో లేటుగా ఆయనకి నేను పరిచయం అవ్వటం వల్ల పాత్ర కూడా అన్నీ అయిపోయి లాస్ట్లో పాత్ర ఉంటే పారిశ్రామికవేత్త పాత్ర ఇచ్చారు. ఆ పాత్రలో నా టాలెంట్ కొద్దిగా చూశారు. చూసి అతను కొద్దిగా ఆనందం అయిపోయి, అరే మంచి ఆర్టిస్ట్ని వదిలించుకున్నానే, నాకు ఎంతవరకు పరిచయం కాలేదు ఈయన, ఆనందం అయిపోయాడు, కౌగులించుకున్నాడు ఏకం. నాయుడు గారు తప్పనిసరిగా నేను నెక్స్ట్ మళ్ళీ సినిమా తీస్తాను, అందులో మీకు మంచి క్యారెక్టర్ ఇస్తాను అంటూ ఒకరోజు అనేసారు. మళ్ళీ మా విజయనగరం వచ్చి లొకేషన్లను చూడడానికి వచ్చిన తర్వాత నాయుడు గారు ఈసారి మీకు విలన్ క్యారెక్టర్ ఇచ్చేస్తాను అన్నారు ఆయన యాక్టింగ్గా. అమ్మలో విలన్ క్యారెక్టర్ అంటే ఏంటి సార్ అంత మాట ఆడిసారంటే, లేదు మీరు చేస్తారు, చేయగలరు, మీతో చేయించేస్తాను అన్నారు. అతను అన్ని మాట ప్రకారంగా ఇటీవల జూన్ 8వ తారీఖున రిలీజ్ అయింది యూనివర్సిటీ అనే ఒక సినిమా. మంచి సందేశాత్మకమైన సినిమా. పేద బడుగు వర్గాలు పిల్లలు చదువులు, ఫీజులు కట్టలేకపోవటం, ఆత్మహత్యలు చేసుకోవటం, అలాగే పేపర్ లీకేజీలు జరగటం, ఎన్నో రకరకాలైనటువంటి బీభత్సమైనటువంటి కుటుంబాలు నాశనం అయిపోవటం, బాగా చదివిన వాడు వెనకబడిపోవడం, చదవని వాడు వెళ్ళి రాసేసుకోవటం, కాపీ కొట్టుకోవటం, వాడికి ఉద్యోగాలు రావటం, ఉద్యోగ కుంభకోణాల గురించి కూడా బాగా చూపించారు సినిమాలో. దాంట్లో నన్ను మెయిన్ విలన్గా పెట్టారు అతను. మరి అతను చెప్పడమే ప్రత్యక్షంగా ముఖాముఖిగా ఈ 10 సంవత్సరాలు నేను తీసిన సినిమాల్లో బెస్ట్ విలన్ నాయుడు గారు మీరు అని నాకు కితాబ్ ఇచ్చారు. ఆయన ఆనందపడుతున్నారు, నన్ను ఆనందంగా ఉంచారు. ఆయన నన్ను ఆనందం పెట్టాడు. చాలా అంతకన్నా ఆనందం ఏముంది ఆయనకి. ఈ ఇంటర్వ్యూ ముఖంగా ఆయన మరి ఇంటర్వ్యూ చూస్తారో చూడరు చెప్పలేను. సార్ చూస్తే మంచిదే. సార్ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు, మీ పాదాలకు నమస్కారం, నాకు మంచి అవకాశం ఇచ్చారు సార్.
ఆ విధంగా నాకు నారాయణమూర్తి గారికి నేను కృతజ్ఞుడిని. ఇంకా పెద్ద సినిమాలు చేస్తారా? పెద్ద సినిమాలు చేద్దామని మనసులో తపనతో నేను 36 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసిన తర్వాత ఉపాధ్యాయుడిగా రిటైర్ అయిపోయింది కదా, మరి ఖాళీగా ఉండి ఏం చేస్తాం. అప్పుడు మా పిల్లలు చిన్న ఆలోచించారు, నాన్న మీరు డ్రామా యాక్టర్ కదా, మీరు పద్యాలు చదువుతారు కదా బాగా, మీరు ప్రదర్శించిన నాటకాల్లో ఉన్న పద్యాలన్నీ కూడా యూట్యూబ్లో పెడితే బాగుంటది కదా, పూర్వ వైభవం చాలా మంది చూస్తారు, ఇప్పుడు ఎవరు నాటకాలు చూడటం లేదు, కానీ చూసేవాళ్ళు వినేవాళ్ళు కొందరు ఉన్నారు అని చెప్పేసి నాకు ఎంకరేజ్ చేయటం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. యాక్టర్ డిటిఎన్, యాక్టర్ డిటిఎన్ అనే ఛానల్ పేరు పెట్టి మొదట ఏం పెట్టాడంటే డిటి నాయుడు స్టూడియోస్ అని పెట్టాడు. డిటి నాయుడు స్టూడియోస్ అని పెడితే ప్రతి ఒక్కరికి రామానాయుడు స్టూడియోస్ అని అది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉండేది. ఒరే బాబు ఇబ్బందిగా ఉందండి, అప్పుడు మార్చాడు, యాక్టర్ డిటిఎన్ పెట్టాడు. అప్పుడు ఇది యూట్యూబ్ లో కొట్టగానే యాక్టర్ డిటిఎన్ వస్తున్నది. ఆ పద్యాలు వింటున్నారు, విని నాకు ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, మన తెలుగు వాళ్ళు ఉన్నారు అక్కడ, అమెరికా, వాళ్ళందరూ కూడా సార్ నెంబర్ ఉంటది కదా మంది, ఫోన్ చేసి అప్రిషియేట్ చేయటం, బాగా ఆనందించటం, పూర్వ వైభవాన్ని వాళ్ళు వింటాం, పద్యాలు పాత పద్యాలని వింటాము అని వాళ్ళు మెచ్చుకోవటం, నేను ఆనందపడ్డాం. కాకపోతే దాని మీద ఒక 6-7 మాసాల నుంచి కొద్దిగా రికార్డింగ్ ఆగింది, ప్రత్యేక కారణాల వల్ల ఆ యూట్యూబ్కి ఇంకా నేను పద్యాలు ఇవ్వలేదు. ఆ విధంగా నేను ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత విజయనగరం నుంచి హైదరాబాద్ వచ్చా. పెద్ద సినిమాలో చేద్దామని ఆశతోనే. వాళ్ళ బ్యానర్లు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, కొరటాల శివ గారు, సుకుమార్ గారు, మన బోయపాటి వాళ్ళు ఆయన ఉన్నారు, ఇంకా అడ్డాల అందరూ ఉన్నారు కదండి, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏమైనా దయించి ఎక్కడైనా వాళ్ళకి ఎక్కడైనా ఏ కోణంలో నేను తగులుతానేమో, ఎక్కడైనా కనికరించి నాకు అవకాశం వస్తుందేమో అని ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ ఆ మహానుభావులు కలుసుకోవటానికి నాకు సరైన మార్గాలు తెలియక ప్రయత్నాలు చేసుకుంటున్నాను. ఈ మధ్యన పరశురామ్ గారు, డైరెక్టర్ పరశురామ్ గారు కొద్ది పరిచయం అయ్యారు ఒక స్నేహితుల వలన. దాంట్లో సర్కార్ వారి పాటలో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. మళ్ళీ ఏదో సినిమా తీస్తున్నారు, అందరూ కూడా అవకాశం ఇస్తారని ఆశపడుతున్నాను. ముఖ్యంగా నన్ను కట్టుకున్న నా ధర్మపత్ని, మా ఇల్లాలు, నా భార్య మా కళ పట్ల చాలా ఎక్కువ ఇంట్రెస్ట్. ఆమె ప్రోత్సాహం మాత్రం నా దానికి చాలా ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే ఆర్టిస్ట్ ఇల్లు నుంచి బయలుదేరాడంటే మెయిన్ ప్రశ్నించేది ఒక భార్య, ఎటు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు వస్తాను బా, అటువంటివి ఏమీ లేకుండా కళ పట్ల ఉన్నటువంటి అభిలాషతో ఎంతైనా మీరు ప్రయత్నాలు చేయండి అనేటువంటి ఒక ఉత్సాహపూరితంగా నాకు ఎక్కువగా వెన్నుదన్నుగా మా ఆవిడ వెంకటరత్నమే. నాకు చాలా అవార్డులు వచ్చాయి, పెద్ద పెద్ద వాళ్ళ చేత, బొబ్బుల రాజుల చేత సన్మానాలు. ఘనాపాటి డ్రామాలో ఘనాపాటి పీసపాటి నరసింహమూర్తి, అమెరికాలో ఆయనకి గంట పండెరం వేసి గజారోహం చేయించారు ఏనుగు మీద కూర్చోబెట్టి. అటువంటి వ్యక్తి చేత నేను గోల్డ్ మెడల్ తీసుకున్నాను ఆయన చేతుల మీదుగా, సత్యహరిశ్చంద్రలో కాటిసీన్లో పద్యాలకి. ఇలాగండి రావటానికి కారణం మా ఆవిడే. కారణం అంటే ప్రోత్సాహం, వెళ్ళండి ప్రయత్నం చెయ్యండి అనేది ఎప్పుడు కూడా. నిజంగా ఆవిడకి నేను పరోక్షంగా నేను ఒక రకంగా ధన్యవాదాలు చెప్పుకుంటాను. చిన్నదైనా మా మిస్సెస్, మా పిల్లలు అయితే మా అందరు కూడా, మా టీచర్స్, నాతో పాటు ఉన్న ఉపాధ్యాయులు అంతమంది కూడా, ఏంటి ఎంత టాలెంట్ ఉండి మీరు ఎక్కడ ఎలాగ ఉండిపోతారు అని అంటారు. ఎప్పుడు వెళ్ళండి సార్, హైదరాబాద్ వెళ్ళిపోండి సార్, అక్కడ మంచి ప్రయత్నాలు చేయండి సార్, మంచి క్యారెక్టర్ వస్తాయి, జయప్రకాష్ రెడ్డి లాగా లేదంటే కోటా శ్రీనివాసరావు లాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతారు సార్, వెళ్ళండి సార్ అని ప్రోత్సహించేవారు. ఏముంది మనకి అంత అదృష్టం లేదయ్యా బాబు, ప్రయత్నాలు మనకంటే గొప్ప గొప్ప వాళ్ళు చేస్తున్నారు, అక్కడే ఉన్నారు వాళ్ళు, వెళ్ళలేదు, అదృష్టం కలిసి రాలేదు. ఏముంది ఎప్పటికి వెళ్ళకుంటాం చెప్పలేం కదా అని నేను ఒకసారి ప్రయత్నం చేద్దామని రిటైర్ అయిపోయాం. ఫ్రీగా హాయిగా ఉన్నాము, ఎవరు డ్యూటీలో చేసుకుంటున్నారు, నాకు ఇబ్బందులు ఏమీ లేవు, బట్టకి తిండికి లోటు లేదు, కనుక ఉండడానికి షెల్టర్ ఉంది, ప్రయత్నం చేద్దామని చెప్పేసి వచ్చేసా హైదరాబాద్. వచ్చేసి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను.